ఇదే సార్, ముక్తాదేవి గారి మనవరాలు యాక్సిడెంట్లో చనిపోయిన స్పాట్. అబ్బా, ఎండ మండిపోతుంది కదా. అవును సార్. 45 degrees ఉంటుందా? పోనీ చీకటి పడిన తర్వాత టార్చ్ లైట్ పట్టుకుని వద్దాం సార్. వెటకారమా? నాకు నా మీద జోకులేసే వాళ్ళంటే నచ్చ సంతోష్. యాక్సిడెంట్ అయి 4 రోజులు అయింది కదా సార్, ఇప్పుడు ఇక్కడేం దొరుకుతుంది? ఐస్ క్రీమ్ దొరుకుతుందా ఇక్కడ? కొంచెం దూరం వెళ్ళాలి సార్, దొరుకుతుంది. వదిలే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు సూర్యుడు స్ట్రా వేసుకుని పీల్చేస్తాడు. కానిస్టేబుల్స్, ఇది యాక్సిడెంట్ స్పాట్. కారు ఆ ప్లేస్లో ఉంది, అప్పలరాజు బైకు అక్కడ పడుంది. ఆ వెనక తుప్పల్లో అప్పలరాజు పడున్నాడు. ఈ ఏరియాలో అంగుళం అంగుళం వెతకండి, సార్కి ఏదైనా క్లూ దొరుకుతుందంట. చిన్న బొమ్మిడేలు దొరికాయా? సూపర్, నైట్ అద్రిపోయేలా పులుసు పెట్టు. ఏంటి అద్రిపోవాలంతే. ఆ ఏసీ ఒకటి రిపేర్ చేయించమన్నాను, చేయించావా? నేనేదో రామాయణంలో పిడకల వాటికి వచ్చానులే. సరే ఉంటా. సంతోష్, సార్, యాక్సిడెంట్ అయిన నెల తర్వాత కూడా నాకు క్లూ దొరికింది. సార్, ఇతనే అప్పలరాజు సార్. ఇది మనకెందుకు పనికిరాదు. పర్సు పనికిరాదు, పర్సన్ పనికొస్తాడు. ప్రత్యక్ష సాక్షి అతనే కాబట్టి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,